త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అందరం ఒకసారి కలిసి చదువుదామా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎలా వస్తున్నాడంటే అన్న త్వరగా. ఇదిగో నేను త్వరగా. శిష్యులు అడిగిన ప్రశ్నకు నీ రాకడకు సూచనలు ఏదయ్యా అని అడిగిన రాకడకు కొన్ని సంబంధించిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చూసుకున్నట్లయితే ఆయన రాకడ ఎలా ఉంటుందంట తెలుసా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్ సూన్ అంటున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు, నేను త్వరగా వస్తాను అంటున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి సందేహాలు వస్తుంటాయి కదా. త్వరగా వస్తాను అని మా పితరుల కాలము నుండి, మా తండ్రుల కాలము నుండి, మా ముందు కాలము నుండి ఎన్నో యుగాలు గడిచిపోయినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి, రోజులు గడిచిపోయినాయి, సంవత్సరాలు దొర్లిపోయాయి, కానీ దేవుడు మాత్రము రాలేదు అన్న ప్రశ్న ఎన్నోసార్లు మన మదిలో తిరగవచ్చు ఏమో. అయితే వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా అండి? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఇంకనూ మన జీవితంలో వదిలిపెట్టలేని బలహీనతలు ఉన్నాయేమో, ఇంకనూ మన జీవితంలో వదిలిపెట్టిన తప్పితాలు ఉన్నాయేమో, ఇంకనూ మన జీవితంలో వదలకుండా దాన్నే పట్టుకొని వెళ్ళిపోతున్నామేమో, ఇంకనూ మనల్ని సరిదిద్దుకునేవి లోటుపాట్లు, ఇంకనూ మనల్ని మనం మార్చుకునేవి మన తప్పితాలు, మన బలహీనతలు, మన పాపాలు, మన జీవితంలో రహస్యంగా చేస్తున్న కార్యాలు మన జీవితంలో వదిలిపెట్టాలనే ఏమో దేవుడు మనందరికీ సమయాన్ని ఇస్తున్నాడు. అందుకే ఏమో అండి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎంతోమంది లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అడగటానికి కూడా అవకాశం లేదండి. నన్ను క్షమించయ్యా, నేను మారుతానయ్యా, నేను పశ్చాత్తాపడుతానయ్యా అని అడిగే అవకాశం కూడా చాలామందికి లేకనే వెళ్ళిపోయారండి ఈ లోకము నుండి. అయితే దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు అంటే, నిన్ను నన్ను బ్రతికింపచేస్తున్నాడు అంటే, నిన్ను నన్ను సజీవులుగా పెడుతున్నాడు అంటే మనం ఇంకా ఏమవ్వాలని? మార్పు చెందాలని. ఇంకా నువ్వు మనల్ని వదిలిపెట్టలేని బలహీనతలు ఏదైనా ఉన్నట్లయితే ఆయన దగ్గర వెనువెంటనే ఒప్పుకోవాలని. వదిలిపెడుతున్నామా? వదిలి జీవిస్తున్నామా? సంవత్సరాలు దొర్లిపోతున్నా అదే పాత రోత బ్రతుకులో బ్రతికేస్తున్నామా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. త్వరగా వస్తాడండి దేవుడు, ఆలస్యం చేయక వస్తాడు. ఆయన వచ్చే దినములలోనే మనం ఏమవుతున్నాము? బ్రతుకుతున్నాం. ఏం కారణం తెలుసా? ఆయన రాకడకు ముందు జరగవలసిన కార్యాలన్నీ జరిగిపోతుంది. ఏం చెబుతున్నాడు తెలుసా అండి? వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎందుకు వస్తున్నాడు తెలుసా అండి? వాని క్రియల చొప్పున వానికి ఏమి ఇవ్వటానికంట? జీతం. నువ్వు నెలంతా కష్టపడితే 1వ తారీఖు అంతా ఎప్పుడు జీతం పడుతుందా అని చూస్తాం కదా. ఎంత కష్టపడి పని చేస్తామో, జీతం పడిన వెంటనే ఎంత సంతోషమో. నెలంతా కష్టపడినా, అందరి దగ్గర ఎన్ని మాటలు అనిపించుకున్నానో, ఎంత కష్టపడి రాత్రింపగళ్ళు పని చేశానో అని ఎంత తృప్తి కదా 1వ తారీఖు మన అకౌంట్లో శాలరీ పడిన వెంటనే. అయితే లోకంలో మనం చేసిన ప్రతి కార్యానికి వారి క్రియల చొప్పున నేనేమి ఇవ్వడానికి రాబోతున్నాను? జీతం. మనం చేసే లోకంలో ఏ కార్యాలైనా, నువ్వు కంటితో చూసే చూపు అయినా, నువ్వు నోటి నుండి వచ్చే మాట అయినా, నువ్వు చెవుల ద్వారా వినే ప్రతి సంభాషణ అయినా, నీ హృదయంలో ఆలోచించే ఆలోచనలైనా, నీ మనస్సులో నువ్వు ఆలోచించే ఆలోచనైనా, నువ్వు చేతితో చేసే కార్యాలైనా, నువ్వు కాళ్ళతో వేసే అడుగులైనా, ఏ స్థలానికి ఎక్కడికి నీ కాళ్ళు పరుగులు తీసుకొని వెళుతున్నా, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చొని నువ్వు ఏ కార్యం చేస్తున్నా, ప్రతి కార్యానికి ప్రతి క్రియకు దేవుడు ఒకరోజు తప్పక ఏది ఇస్తాడంటండి? జీతం ఇచ్చే దేవుడు ఉన్నాడండి. మర్చిపోవద్దు. నువ్వు చేసే ప్రతి మాటకు, మనం చేసే ప్రతి కార్యానికి, మన యోచన చేసే ప్రతి ఆలోచనలకు బయటికి చక్కగా కనిపించవచ్చు, బయటికి సౌందర్యంగా కనిపించవచ్చు, బయటికి అందంగా కనిపించవచ్చేమో, మనుషులకు ఆకర్షణీయంగా కనిపించవచ్చేమో. అయితే నీ లోపల ఒక మనసాక్షి అనేది ఉంది, మన లోపల ఒక మనసాక్షి అనేది ఉంది. దాన్ని ఎన్నిసార్లు మనసాక్షిని చంపుకొని దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాము. ఎన్నిసార్లు పదే మన మనసాక్షి మనల్ని గద్దిస్తున్నా,
పదే పదే మనసాక్షి మనల్ని హెచ్చరిస్తున్నా, ఏం కాదులే, ఏం జరగదులే, ఏం అవ్వదులే, ఇలా చేస్తున్నా నేను చక్కగానే కదా బ్రతుకుతున్నా, ఇలా చేస్తున్నా ఎవరికి తెలియకుండానే కదా బ్రతుకుతున్నా, నేను చేసే కార్యం ఏ మనుష్యుడికి, ఏ కంటికి, ఏ మూడవ కన్నుకు కూడా నేను చేసే కార్యము తెలియదులే, అంత చక్కగా నేను మ్యానిపులేట్ చేసేస్తున్నా, అంత చక్కగా నేను కవర్ చేసేస్తున్నా, అంత చక్కగా నేను అన్నింటినీ మూసుకొని నేను ఏం చేసేస్తున్నా, కవర్ చేసుకొని నేను బ్రతికేస్తున్నానులే అనుకుంటున్నావా? వాక్యం స్పష్టంగా చెబుతుంది, వాని వాని క్రియల చొప్పున దేవుడు ఏది ఇస్తాడంటండి, జీతం ఇవ్వటానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఉందా భయం మనకు? ఈ లోకంలో చేసిన కార్యాలకు ఒకవేళ మనుషుల దగ్గర మనం దొరుక్కోపోవచ్చు, మనుషుల ఎదుట నుండి ఎస్కేప్ అయిపోవచ్చు, మనుషుల ఎదుట నుండి తప్పించుకునే వచ్చేమో, కానీ మనం చేసే శరీరంతో చేసే ప్రతి కార్యానికి దేవుడు ఒకరోజు మనకు జీతము ఇస్తాడు. మంచి కార్యానికి ఇస్తాడండి, చెడు కార్యానికి కూడా ఇస్తాడండి. అందుకే నీతిమంతుల నుండి పాపులను ఏం చేసేస్తాడంటే దేవుడు వేరు చేస్తాడు. వలలో ఉన్న చేపలను, మంచి చేపలను, చెడు చేపలను గంపల నుండి ఏం చేసేస్తాడంట, వేరు చేసే దినం ఒకరోజు రాబోతుంది. జీతం ఇచ్చే దినం ఒకరోజు రాబోతుంది. లోకంలోనికి జీతం వచ్చినా రాకపోయినా చింత లేదండి. ఒకరోజు ఈ శరీరంతో, ఈ దేహంతో చేసిన ప్రతి కార్యానికి కూడా జీతం అనేది ఉంది. నువ్వు చేసే ప్రతి కార్యం నీ మనసాక్షి నేను గద్దిస్తున్నప్పుడు, ఇది చెయ్యొద్దు, ఇది మాట్లాడొద్దు, ఇది చూడొద్దు, ఇలా బ్రతకొద్దు, నువ్వు చేసేది తప్పు 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 అని నీ మనసాక్షి నేను గద్దిస్తున్నప్పుడల్లా వదిలిపెట్టేయి. నీ మనసాక్షిని గద్దిస్తున్నప్పుడంతా వదిలిపెట్టే, అసహించుకో, కానీ దాన్ని నువ్వు హత్తుకొని ఏం చేయొద్దు, బ్రతకొద్దు. ఎందుకు తెలుసా? నువ్వు అలా చేసినప్పుడల్లా దీనికి తగిన జీతం నాకు ఉంది, దీనికి తగిన జీతం కూడా నాకు ఉంది. అది చిన్న కార్యమైన పెద్ద కార్యమైన, చిన్న పాపము అని దేవుడు సపరేట్ చేయడండి. ఇది పెద్ద పాపపు లిస్ట్లో వస్తుందని దేవుడు సపరేట్ చేయడు. పాపము అంటే అది చిన్నదైనా పెద్దదైనా పాపమే. కొంచెం విషం తీసుకున్నా, లీటర్ల విషం తీసుకున్నా, ఒక డ్రాప్ తీసుకున్న పాయిజనే అండి. మన జీవితాలు కూడా అంతే. ఏ చిన్న లోటుపాట్లు తప్పితాలు మన జీవితంలో ఉన్న వదిలిపెట్టే. ఏం కారణం తెలుసా? వస్తానన్న దేవుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున నేను వారికి జీతం. ఏం క్రియలు చేస్తున్నాం? సంవత్సరాల తరబడి ఆలయానికి వస్తున్నాం, క్రియలలో మార్పు కనిపిస్తుందా? మాటలలో మార్పు కనిపిస్తుందా? చేష్టల్లో మార్పు కనిపిస్తుందా? ఆలోచించే విధానంలో మార్పు కనిపిస్తుందా? నడవడికలో మార్పు కనిపిస్తుందా? దేనిలో మార్పు లేకుండా సంవత్సరం అంతా వచ్చినా, ఒక ఆదివారం కూడా మిస్ చేయకుండా వచ్చినా, క్రియలలో మార్పు లేకపోతే ఆ పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనం ఒకరోజు ఏం కాలేమండి, ఎదుర్కోలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియల చొప్పున వారికి జీతమును నేనేం చేసి ఉన్నాను, సిద్ధపరిచి ఉన్నాను. అందుకే రాకడు గురించి దేవుడు చెబుతున్న మాట, నేను త్వరగా వస్తా. రెండవదిగా చెబుతున్నాడు, అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. చూడండి, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తానన్న దేవుడు, ఇదిగో నేను ఎలా వస్తానంటున్నాడండి? మేఘారుడై, మేఘముల మీద రాబోతున్నాడండి. మేఘముల మీద నుండి రాబోతున్నాడు దేవుడు. మేఘముల మీద ఆయన రాబోతున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను నన్ను ఆయనతో పాటు ఏం చేయటానికి? కొనిపోవటానికి. ఇది ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ఆయన పొడిచిన వారు కూడా ఆయన ఏం చేస్తారంటండి? చూస్తారు. శిలువ మరణం యేసుక్రీస్తు పొందినప్పుడు ఆయన పొడిచిన వ్యక్తులు, రోమియోలు ఆ స్థలంలో ఉన్నారు కదా. ఆయన్ని పొడిచిన వారు, ఆయన్ని దూషించిన వారు, ఆయన హింసించిన వారు, ఆయన్ని మానవ నోటిలో నుండి ఉమ్ము వేసిన వారు, ఆయన్ని భయంకరమైన హింసకు, శ్రమకు గురి చేసిన వారందరూ కూడా ఆయన్ని ఒకరోజు ఏం చేయబోతున్నారు? చూడబోతున్నారు. అందుకే ఇదిగో నేను మేఘారుడై ఏం చేయబోచున్నాను? రాబోతున్నాను. ప్రతి నేత్రము ఆయన చూస్తుందంటండి, ప్రతి కళ్ళు ఆయన్ని చూస్తుంది.